నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కసూరి మేతి పూరీలు చేస్తున్నాను. ముందుగా ఒక బేసిన్లో 300 గ్రాముల బొంబాయి గోధుమ పిండి, ఒక స్పూను బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, గుప్పెడు కసూరి మేతి నలచకుండా అలాగే వేసుకోవాలి. నలిచి వేస్తే పూరీలు చేదుగా వస్తాయి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి అందులో తగినన్ని నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పూరి పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఉండదు, గట్టిగా ఉండదు, మీడియంగా ముద్ద తడుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా పిండిని తడుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని వాటిని ఆయిల్తో మంచిగా ముద్దలు చేసుకొని ఆయిల్తో తాల్చుకోవాలి. ఆయిల్తో తాల్చుకోవడం వల్ల పూరీలు నూనెలో వేసిన తర్వాత పూరీలు కూడా నీట్గా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా నీట్గా ఉంటుంది. పొడి పిండితో తాల్చుకుంటే ఆయిల్ కూడా నల్లగా అవుతుంది, పూరీలు కూడా నల్లగా వస్తాయి. కనుక పొడి పిండితో తాల్చుకోకుండా ఆయిల్తో తాల్చుకోవడమే మంచిది. ఈ విధంగా ఒక్కొక్కటిగా మంచిగా తాల్చుకొని మీడియం సైజులో తాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి ఆయిల్లో వేసుకొని కాలవాలి. రెండు వైపులా కాల్చి ఈ విధంగా పొంగిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. పూరీలకు ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే ఇందులో మనము గోధుమ రవ్వ వేసినాం కాబట్టి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. అలాగే పూరీలు వేయంగానే జల్లిగంటెతో ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల పూరి మొత్తం పొంగుతుంది. ఇదే విధంగా అన్ని పూరీలు చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి కసూరి మేతి పూరీలు రెడీ అవుతాయండి. చూసిరా ఎంత నీట్గా ఆయిల్లో కూడా ఏమి చెత్త కాలేదు. అలాగే పూరీలు కూడా నీట్గా మంచిగా వచ్చేసినవి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కసూరి మేతి పూరీలు రెడీ అయినాయండి. ఈ పూరీలు మైదాతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇది నేను బొంబాయి గోధుమ పిండితో చేసుకున్నాను. ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోండి. ఏ కర్రీతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. చికెను, మటను దేంతో అయినా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.